హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చి కోడిగుడ్డు పచ్చడి. ఈ కోడిగుడ్డు పచ్చడి ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మిక్సర్ జార్ తీసుకోవాలి. 50 గ్రాముల ఎండుమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇందులోనే ఆనియన్స్ తీసుకోవాలి. తరువాత జీలకర్ర తీసుకోవాలి. వెల్లుల్లి తీసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం పసుపు యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఇందులో కొంచెం ఆయిల్, పసుపు, ఉప్పు, కారం వేసి ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి ఎగ్స్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఈ ఎగ్స్ కలర్ మారే వరకు బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఈ ఎగ్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ తీసుకుని అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసి కొంచెం లైట్గా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని వేసి మొత్తాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి. లేదంటే అడుగు పట్టి ఈ మొత్తం మాడిపోయే అవకాశం ఉంటుంది. అందువలన ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకుని చేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి మ్యాక్సిమం 15 to 20 మినిట్స్ టైం పడుతుంది. ఇప్పుడు అలా మెల్లగా కదుపుకుంటూ తిప్పుతూ దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. లేదంటే అడుగు పడుతుంది. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. అప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ వేసి కొంచెం అటు ఇటు మెల్లగా తిప్పుతూ కదుపుతూ ఉండాలి. లేదంటే ఎగ్స్ చితికిపోయే అవకాశం ఉంటుంది. లాస్ట్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి మెల్లగా తిప్పి పక్కన పెట్టుకోవడమే. అంతే, ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు పచ్చడి రెడీ అయినట్లే. ఇది వేడివేడి రైస్లో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.